కళ్ళు పెట్టే వరకు 6 సంవత్సరాలు 6 కళ్ళు కాలిపోయిన అగ్గి ఉన్నది, ఒక్క కడి ఉన్నది. ఆ ఒక్క పిడక చూడు, అగ్గి అంటే పెడతా చూడు. ఆ గుర్రకి పాలు విండుకుంటా, జున్ను చేసుకుంటా, జున్ను తినుకుంటా బతా ఉన్నారు వాళ్ళు. అడవికి వెళ్ళి మన ఇంటికి పోతూడరే చుట్ట, మరి చుట్ట మీద గంజదు సూరు కింద నిలవద్దు, ఆడదాని కొమ్ము అసలు తెలగదు విద్య. ఆసాల కింద వండద్దు, మీసాల ఎలకలు కూడా అటువంటి వాడు గొర్రె మందరు కాయాలి బిడ్డ. నువ్వు గొర్రె మందరు ఇటువంటి కాపురం చేసుకుంటే కొన్నంత బతం అన్నాడు. మరి 6 ఏళ్ళ పొద్దు అయితే అట్లా కొన్ని రోజులు కడతా ఉన్నాయా, రోజులు 20 నెలలు కడతా ఉన్నాయా. 7 ఏళ్ళ పొద్దునాడాకి చల్లారుతున్నదా, ఈ చల్లారే వరకు అక్కిలేని మంది గుడ్డి మంది, అక్కిలేని మంది అడి మంది, కుక్కలేని మంది గుడ్డి మంది. అన్నా భయ్య అగ్గి కావాలంటే మరి ఎక్కడ కావాలి? కొంగ కర్ర అక్కడ కోటి ఉతుకుని ఉంటుంది, కప్ప గలగలనక్కడ కలిగి ఉత్తు ఉంటుంది. పొగలంతా పొగిలినక్కడ అగ్గి ఉంటుంది, అగ్గి ఉన్నక్కడ ఊరుంటుంది, ఊరున్నక్కడ మనిషి ఉంటుంది. చిన్న వృక్షం పెద్ద హాండ మహాండాల కాంచాల మరి ఎక్కి 4 దేశాలు చూసిండు భగవంతుడు. రాజ్యం పరుడు బల్లాం రాజ్యం, ఉత్తర ఊరుకొండ రాజ్యం, దక్షిణ తరపుర రాజ్యం రేవుల్లో చూసేవారు. కరే బొక్కల సిరికోట విధాన పొగలంతా పొగిలుతుంది దేవుడా. ఉన్నది అన్నభయ్యన్నో రానొక్క గడియ పోనొక్క గడియ అగ్గిదేనొక్క గడియ ముక్కాన 3 గడియల్లో వస్తారని ఆ భయ్యన్నకు మందని అప్పచెప్పుడు మందవాసానికి భయ్యన్నకు ఆ మందని అప్పచెప్పి ఇక్కడికి బయలుదేరాడు. నాడు చూడు పచ్చుప్రామంలో పరిపట్టుడు చూడు బావన సుబ్బయ్య, సుబ్బయ్య భార్య సుబ్బమ్మ. ఆనాడు వాళ్ళ చదువా శాస్త్రం కరవచ్చింది. ఇక్కడ చూడు వాళ్ళకు గంజరాలు వారు ఉన్న కలిగిన బ్రాహ్మణులకు గంజరాలు ఇటువంటి పేరు కూడా వాళ్ళకి ఎత్తే వాళ్ళు ఇంత బుచ్చ పెద్ద తినుకున్నట్టు. ఇక్కడ ఎన్నాళ్ళు బతాను శిక్ష గురువు, మోక్ష గురువు, పెళ్ళానికి పెద్ద గురువు. ఏదన్నా రాజ్యం వెళ్ళిపోయి బతాం పాలల కింద బాంచ బతుకత్తు మనం. భావన సుబ్బమ్మ కడగరిపిన మనిషి. ఆనాటి వాళ్ళ నెలలు గిటమటి రోజు లెక్కలు ఆమె మరి కడగరిపిన మనిషిని సుబ్బయ్య అడిపాట పట్టుకొని పోతాడు. పోతాంటే అకలకొండ రాక్షసి అడ్డమైంది దేవుడా రామరామ దయ్యం కొరతం కొరుకులు దయ్యం పురుగులు అడ్డం రాబెట్టినే ఏటువంటి మన ఏకలది పీలికలది జరగన్నారే మనిషి నరాల మంచం మీద పట్టుకున్నా అటువంటి మన ఆకలకొండ రాక్షసి అంటుకుంటే 6 నెలల నిద్రలు లేస్తే 6 నెలల మేలుక అవి ఇటువంటి పీనుగల తిని పీనుగల కట్టుకుని వచ్చేటప్పుడు వీళ్ళిద్దరు ఎదురైండ్రు. దేశ పరదేశం నాయన మామూలు తింటది పిల్ల పేకుదారమన్నది. నువ్వు తిట్టమంటే మనకు నా మీద చూడు, నా పిల్ల పేకుదారం మింగ తినపోతే నా పేరు మింగపోతే నా పేరు మనకు అగలకుండా రాక్షసు గారి ఆ బావుల సుబ్బయ్య అందుల పంటల మింగిదాం. బావుల సుబ్బమ్మ 9 మాసాలు నిండుతున్న కడుపులున్న బాల బయట వెళ్ళే టైం అవుతుంది. ఆ బావన సుబ్బమ్మ 2 రెక్కలు పడి గిరగిర తిప్పినప్పుడు కడుపులు నాకు పిండం పోయి అత్త వరకు దూరానమ్మా. సుబ్బమ్మని మింగి అత్త వరకు దూరం పచ్చని చెట్ల క్యావు అని క్యాబు తలెత్తాను ముక్కుల పచ్చల 300 ఇంకా పిల్ల 6 గిరవుతుంది. ఆ పిల్ల దగ్గర వరకు పుట్ట మీద కూర్చిన బంతి పున్నాడు కూర్చి వచ్చాను. ఆడవిలో మేడికల్లో మెడలతో గుడి తిప్పి కానకాయల లెక్క అల్లాడిస్తాను. కొంచెం పొద్దు వంకున్నా కానీ ఆ పిల్లకు వంకలే. ఈ పిల్లని మిగతా నా పిల్ల పెక్కుతారు. కొన్నాళ్ళు పెంపరతం చేసుకుంటాను. కాళ్ళ రెక్క దగ్గర పడి మంచం కుక్కల పడ్డా నర్సు కూడా గంజి పోసే పిల్లకి ఒక్కర సిరికోటకు తీసుకుపోయి గుంటి తేనెలు తీసుకుంటా ఈ మాట కట్టుకుంటా కడుపులతో ఆరబోతున్నదమ్మా.
అందుకుంటుంది తలకొల్లే అందుకుంటుంది మాటలెంత ముదుగా మసికాయ మాటలెంత ముదుగా మసికాయ ఇప్పుడు అన్నం ఎంత మధురం ఉంటుందో పశువుల వల్ల ఆటలు గట్ల మధురం ఉంటాయి పశువుల వల్ల ఆటలు వస్తే ఆకలి కూడా నిర్వాసిపోద్ది కొద్దిగా పండుకుంటే నిద్రపట్టే తెల్లందాక చూడు ఇటువంటి ఆకలి కాదు పిల్లలు చూస్తే ఉంటి తీరం చెప్తుంది మాట కంటుంది కడుపులో పండ్ల రసం పోయబట్టి శ్రీకోట మీద పెంచిన పిల్లలు అయితే పెంపరతం చేస్తుంది పిల్లలు పెంచి పెద్ద చేసింది అరే ఆ పిల్లని పెంచి పెద్ద చేసుకుంటే చూడు బొక్కల శ్రీకోట ఆ పిల్ల చూడు పేరు పెడుతుంది రా దేవుడా రామ దండ రామ 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 పేర్లు కూడా నేను పెట్టదా రామ రామ నా బిడ్డ పేరు రత్నంగి అన్నదా పావని నెల పుట్టింది రాక్షసి చేతిలో పెరిగింది పావని రత్నంగి అన్నదమ్మా తేనెలు చేసి మాడకంటే పళ్ళ రసం కడుపు పోసి రోజులు నెలలు ఏళ్ళు కడుతున్న పిల్ల 11 ఏళ్ళ ఏమనిస్తాయి పళ్ళ రసం తెస్తుంది పళ్ళు పొలాలు బిడ్డెక్కిస్తుంది 6 నెలలు పోతుంది పీనుగల తినడానికి ఏనుగల తిని పీనుగల కట్టుకుని వస్తుంది వచ్చి మనిషి నరాల మంచం మీద పడితే బిడ్డ చూడు రత్నంగి రోజుల పడ్డతోటి పొట్టు మీద మధ్యస్తని పీనుగలు వీటి ఆ మాధవసలారి ఒక్కలా ఉంటాయి అట్లా వండుకున్న పిల్లగాడు మళ్ళా ఒక్కరు తిని పడకు పోతా ఉన్నాడు నా దేవుడా రాక్షసి భగవంతుడు కూడా చిన్నగా మెల్లగా ఒక్కరు సిరిపోట మాకు బాగున్నాడు అంటే అమ్మా అక్కడ అమ్మ మీద నాకు ఇప్పుడు ఖర్చు పెట్టుడు కాదు అగ్గి అని బూడిద అవుతుంది ఆ బూడిద చేసుకున్నా మీరు అంటారు బూడిది ఉట్ట ఎందుకు కర్ర చేసుకుంటావు నీకు తెలియగలం కాబట్టి ఆ బూడిది నువ్వు చూసినావా ఊపుతుండ లేక చేసుకొని ఊపుతుండని అమ్ముకుంటావు అంటే ఏదైనా నేను ఈయనయ్యా ఉంటే నేను ఈయనయ్యా అసలు ఈ అగ్గి కొంట నువ్వు ఏం చేసుకుంటావు జున్నుర వల్ల జున్ను అంత ముద్దు ఉంటుంది అది అంత మధురంగా ఉంటుందా పొలగాడు చెప్తానే నోరు ఊరుతుంది ఎంత ముద్దుగా ఉంటుందో ఎంతో మరి నేను అగ్గినికి ఇస్తా కానీ మరి ఆ జున్నులో జున్ను తెచ్చిస్తావా నువ్వు నాకు జున్ను తెచ్చిన మాట ఉంటే నేను అగ్గిస్తా నాకు జున్ను నాకు తెచ్చేయకపోతే అగ్గినాక పుణ్యానికి నా చుట్టపోని ఆయివా నా బాయివా నీకు ఎందుకు ఇస్తా నేను నువ్వు నా అత్తగా చుట్టావా నా అమ్మగారు చుట్టావా నువ్వు ఏడికలా ఇక్కడికి వచ్చి నా దగ్గరికి వచ్చి అమ్మ నాకు తగ్గి అమ్మ నాకు తగ్గి అంటే పుణ్యానుకున్నదా పుణ్యం అనుకున్నదా లేదు లేదయ్యా ఇవాళ రేపు ఎంతైనా కానీ నేను నీకు ఆశ్రయం అడిగి నువ్వు నాకు ఆశ్రయం కావాలి లంచం లేదు ఏ పని అయితే లేదు నేను నీకు అజ్ఞానం అంటే ఆ జున్ను తెచ్చిందని మాట ఇస్తే అగ్గినికి ఇస్తా అంతే పోతానే ఉక్కనే కాదు నువ్వు పోయేస్తా నాకు నమ్మకం ఉన్నది నీ చేతులు ఉన్నది ఏంటిదయ్యా ఆ గొడ్డ నీడ పెట్టు నీ బుద్ధ మీద ఉన్నది ఏంటిది రచ్చవేలు కమ్మిడి గొంగడి ఆ గొంగడు నువ్వు గొడ్డ నీడ పెట్టి నువ్వు అడగకుంటే నేను నమ్ముతా మీ మొగల మాటలు అసలుకే నమ్మరాదు ఇత్త అంటారు అత్త అంటారు ఇక పరాయి పక్కన అత్తలు పడతారు మళ్ళీ తెల్లారి మీ మాట మీ మొగ నాకు కనబడితే పట్టుకో అయ్యా పురుషుల నమ్మరాలు పొందిగల ఆడరాదు పురుషుల నమ్మరాలు అయ్యా పురుషుల నమ్మరాలు పొందిగల ఆడరాదు పురుషుల నమ్మరాలు అయ్యా ఇస్తానంటారు ఇస్తానంటారు అయ్య బరడు మీసాలు పట్టవాయి బరడు మీసాలు
అమ్మ గొంగడాలు పెట్టు నీ గొడ్డలాలు పెట్టు అయితే నీకు ఇస్తా. అగ్గి నాకు లేకపోతే చుందు ఎట్లా కాలుతున్నాడు గొడ్డ తీసి చేద్దామంటే చేత పట్టుకుని మళ్ళీ పోతాము ఎట్లా కావాలి నాకు దున్ను ఎట్లా కావాలి నాకు దున్ను దొరకదని గొడ్డలు అక్కడ ఆమాలు పెట్టుకుని అగ్గి చేతికించింది అట్లాగిదేమి మందమాసం కోటి ఆయన పాలు పెట్టి ఇదే వాళ్ళ కంటే పగటేటి కంటే లేదంటే కండిషన్ తీసింది అక్కడ చెప్పాలా మరి పనవ డ్రైవర్లా కూర్చొని అక్కడనే నమ్మించు ఈ సేద పట్టుకొని గిరున్న దేవుడే ఎక్కగే రాజకే మహారాజా ఎలకే మహారాజా ఎలకే మహారాజా ఎలకుడ సోదరి ఏ గురమ్మ దేవుడే ఎడవత్త ఉన్నాడా ఒక్కల సిరి కొడగాచిడు తీసిన పిల్ల చేతిలో పెట్టినట్టు చేతుల ఇక నా కూడా లాకి పోతున్నా గొల్ల పిల్లగాడు ఎంత ఎంబడబడతా ఉన్నారా ఒక్కల సిరికోట నీ తల్లి పేరు మీ నాయన పేరు ఏంటంటే మా నాయన రాక్షసి మా తల్లి రాక్షసి అప్పుడు రాక్షసు అవుతున్నా నా పేరు రత్నంగి అన్న మరి రాక్షసి అంత ఎట్లా కావాలంటే దాని ఆవు సాడుతా మరి నా లేకపోతే మా నువ్వు లగ్గం చేసుకున్నావు చేసుకోలేకపోతే మా తల్లితో చెప్పి ఇప్పుడు అలా చెప్పిన రాక్షసి అంతా నేను నవ్వులక మింగుతాను భయానికి భయపడ్డా ఒక్కల సిరికోటల బంగారు బల్లి అవతారం ఎత్తి గోడకు నిలబడ్డాడు దేవుడు రాక్షసర ఏనుగల తిని పీనుగల ఈపులు కట్టుకుని పీనుగల కట్టుకుని బయలుదేరిందమ్మా తర్వాత ఉన్నానమ్మా రాక్షసి బయలు వెళ్ళే రామ 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 ఆకాశంకు పెద్ద భూదేవరకు పెద్ద కూడా బోడ ముట్టలు నార కట్టిరే సిరికోట కట్టవరకర ఎన్నడు మనిషి అటువంటి వాసన లేనిది మనిషి వాసన వస్తుంది బిడ్డ మనిషి కప్పు మారు మారు నీ కప్పు తీరుతీరమ్మా నరమాడు వచ్చిన మనిషి కప్పు మారు మారు నీ కప్పు తీరు నరమాడు ఎవడొచ్చిందంటే బాబు చిన్ననాడు చిన్న పెద్దనాడు పెద్ద ఈడికి ఇటువంటి 12 ఏళ్ళ పిల్లనే ఆ వయసు దుర్వాసన నీకు కొట్టినని నమ్మించవరం కావచ్చు అనుకుని నమ్మింది రాక్షసి మంచి నరాల మంచం మీద మొక్కల బండ అందుకొని పొట్ట మీద కొడుతుంది ఎముకలు అనుకుంటాను రాక్షసి ఏమన్నది మరి రత్నంగా ఉన్నది అమ్మ నన్ను సాస్తాను కానీ నీకంటే బలవాయి వంట పుట్టనే లేదు పుడితే బతకలేదు నువ్వు అయిన కాడ కూడా నీకంటే బలవాయి వంట నీ ప్రాణం తిత్తే నీ ఆవుసు చెప్తే మన కాశీలో కలియమ వసి నేను లేపుకుంటాను సాగు పోయినామని మాట్లాడు నిగాదమ్మా ఒకవేళ మనిషి సావు లేత కాదు ముదురు కాదు అంటే ఎక్కడ మొదలు పెట్టింది కొల్లపూరి పట్టం కూడా పెట్టి వాదిరెడ్డి సోదరికి ఇటువంటి మల్లికార్జున ఉట్టకాడికి మళ్ళా నన్ను కుట్టాలి అమ్మ వదిలతోటి బాధల భరింపులకి ఏరుబడి పుట్ట మీద నాగలు ఎప్పుడు కట్టాలి నాగలి కర్రు అనగా పోయి మొక్కనికి ఎప్పుడు కట్టాలి దేవుడు వచ్చి జీవనాలు ఎప్పుడు పట్టాలి అప్పుడు ఇటువంటి మా గొర్రె మందలు ఎప్పుడు కాలు పెట్టాలి గొర్రె మంద కాడు అగ్గి చల్లారాలి అగ్గి చల్లారాక అగ్గి కొరకు మళ్ళా నీ దగ్గర రావాలి నీ దగ్గరికి వచ్చి నువ్వు జున్ను వాళ్ళకు నువ్వు అగ్గికు నువ్వు అవన్నీ గొడ్డలకు అనుమానం పెట్టుకోవాలి అనుమానం పెట్టుకున్నాక మళ్ళా నా రావాలన్నాడు మళ్ళా నా పానది అన్నాడు నా పానం అంటే బిడ్డ నా ఇంటి ఊళ్ళంతా హీరేషన్ ఇంటికలే ఇంటికలు సాధారణ కూడా ఉన్నాయి
నడినెత్తిన ఎంటికలు సుడిల ఎంటిక రోకల్ బండతో తిరుగుతుంది కొర్రాయి బట్టి రోకల్ బండతో తిరిగే ఎంటిక వెలుగు కొర్రాయి తోడుగా నా పానము వద్దే నా చెప్పింది పండుకునే వరకల్లా ఇటువంటి గొడకు బల్లి అవుతారు మల్లన్న తీసింది మల్లన్న ఇటువంటి దొరికింది దోసకాయలు రాక్షస సిక్కింది సిక్కులు పెట్టారు కూడలు దోసకాయ దొరికింది కోసుకున్నదవా పని మల్లన్నకు కొర్ర ఇచ్చింది ఎవరు రాక్షసి ఏదో మీద రోకలు పండుతుడు కొట్టెట్టు కొట్టి ఏదో మీద రెక్కలు పట్టుకుని కూర్చున్నది కొర్ర ఈ చేత కొట్టే సుడిలో ఎంటికద్దు రోకలు పండుగ ఎంటికగా ఉన్నది ఎటువంటి అకలకుండా రాక్షసు పర్వతములు ప్రహరం పోతా ఉన్నది ఆవు చెప్పినంత నా పారదీశ్వరం మళ్ళా ముందు జలమాన పుట్టమే కాలంలో రాను ఖాళీ కాలం ఖాళీ ఆ ఇటువంటి నా బొక్కల కురువులకు మరి ఇటువంటి అస్వాబడి చేసి నా ఎందుకు ఒక్క దూరదైతుంది నా తల పుడే వాళ్ళు అమ్మడుకుంటాయి నా తొక్కలు ఏదైనా సన్న పేగులు సరి పేగులు మరి మగ్గల పేగులు దంతర బొమ్మలు అని నాలుగే గొట్టం దానికి మరి ఇటువంటి నేత కొట్టమన్నది పొక్కలను పట్టుకుని వెళ్ళిపోయి ఎప్పుడైతే వినము తిన వెళ్ళిపోయింది అప్పటి మీద తెరే మజం కామందా వేడికి రాని వస్తా ఉన్నాడు ఆ వాడి వీళ్ళ రన్నం తీసుకుని మందగాడి తగ్గిన దేవుడు అరే అయ్యో రా దేవుడు హాడుకుంటాను వాళ్ళు వచ్చేరా అక్కడ ఎవరికల్లా చూశారు మందగాడి పయ్యన కళ్ళ చూస్తా ఉన్నాడు మందగాడి పయ్యన మల్లన్న గడ్డ వచ్చిండు దేవుడా అన్నా భయ్యన ఏందే ఎందుకే మందకాడు రాని కాడికి వస్తే మన ఎంగిలి ఇటువంటి ఎంగిలి కానీ మన ఎంగిలి చేసాం మనం ఇటువంటి లోకల్ శంకరుడు నాయన ఏమన్నాడంటే చుట్టమింది గంజి తగదు సూరు కింద వండద్దు ఇటువంటి ఆడదానికి కొంగ అసలే తొలగదు మాసాల కింద వండదు మీసాల ఎలక చూడదు సాకలింటి మరి సలవకొక్క కట్టదు మంగళింటి సౌరమే ఎరగద్దనడు మన నాయన మన గంటు తెచ్చు తమ్ముడు లోక కళ్యాణం కొరకు వచ్చేవన్నాను బాధపడకరే భార్యతో కాళ్ళు ఒక మొగోడు కలుతనే సంసారం వెళ్తాను సప్పట్లు వెళ్తాయి అక్కడ 2 ఇంట్లు కలుతనే వ్యవసాయం నడుతుందా అని భగవంతుడు బయ్యన్న మీద ధర్మాసం వరకు సల్లిళ్ళ కుండల సేవ సల్లబడ్డది ఇటువంటి మందకాడ బయ్యను మరి మంద మాసాన్ని వచ్చింది ఇటువంటి మనగా మరి అట్టం తీసుకొని అడవద్దా ఉన్నానమ్మా పర్వతాల బండకమ్మ రాని వస్తానమ్మ ఆది కాలం మల్లన్న ఏమి చేసి లెక్క చేసుకున్నారు పర్వతాల బండ మీదకి వెళ్ళి జైలింగాల పక్కన పోయి బలిజలను ఆడరాని బలిలను ఆడించి ఓడరాని బలిలు ఓడించి పచ్చేసే పాడ్యం పారకవ చూడవాడి
ఏడు బంజల్లో తోడబుట్టిన చెల్లెరు ఇటువంటి వాడిగా మేడలమ్మని పెట్టుకున్నాడమ్మా. దెబ్బలు కొట్టావో పౌర మీద ఇటువంటి మేడలమ్మని ఎత్తుకొని గుర్ర మీద చేసుకుని వస్తుంది. 7 బంజల్లో ఎమ్మడి పడితే క్రికెట్ బండా తీసి వాళ్ళ మీద కొడితే 7 కర్రె కుక్కలైన వాళ్ళు వాళ్ళని తీసుకున్నారా, మేడలమ్మ తీసుకున్నారా. ఇటువంటి పర్వతాల పండుగ కూర్చోలేదా పర్వతాల పండుగకు ఒక మేడలమ్మ దగ్గర తీసుకొచ్చినమ్మా. మరి ఇటువంటి ఇద్దరు అయినాక మేడలమ్మ దగ్గరికి వచ్చి అమ్మా ఇద్దరు భార్య ముద్దుల మొగడు మనం అంటే భార్య పడతాం అని నీ చేత నాకు అన్నం పెట్టాను నందిని కనుక నేను ఇటువంటి మనకు ఖర్చుల దేశాలకు ఉండిపోతే అన్నం పెట్టామమ్మా. నేను ఎట్లా ఉన్నా నువ్వు ఎట్లా ఉన్నావు దీన్ని భక్తి చూస్తాను అనుకోనారా. రేపు మేడలమ్మ భక్తి చూస్తాను అనుకోని భగవంతుడు ఏం చేసాడు భక్తి పనులు శ్రీ పెట్టాను పుట్టుకుంటావు పుట్టు అన్నాడు. వెళ్ళాలా లేదా తులసిని మంత్రాలు ఆర మంత్రం అడుగురు మంత్రం బెంగాల్ బాగా వెళ్తూ విద్యుత్ క్రికెట్ బండారు ఒంటి మీద కొట్టుకుంటున్నాను. ఆడేదాని భక్తి చూస్తారా ఆడేదాని భక్తి చూస్తారా. క్రికెట్ బండారు ఒంటి మీద కొట్టుకున్న వరకు ఎప్పుడు కాలి కుట్టాలి జన్మకాలు వంటి ఇప్పుడు రాసపుండు మరి ఇటువంటి నడిపులో రాసపుండే అడుగు తీసి అడుగు పెడితే ముద్దలు శివు రక్తం గుర్తుంది ఎవరున్న పురుగులు ఎగదిగా వాడుతున్నాయి. మేడలమ్మ దగ్గరికి అల్లురారి వచ్చినాడు మేడలమ్మ అయిందంటే కానీ మరి 3 అవుతాడు.